నీ యవ్వ తగ్గేదేలే. ఈ వీడియోలో 3 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. తనూజ గురించి, కళ్యాణ్ గురించి చాలా మంది చాలా నెగెటివ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దల కొట్టు. అందరికీ తెలియాలి తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా నాయన అని. మీరు ప్రతిసారి చేస్తున్నారు, ఇప్పుడు కూడా చెయ్యండి. ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్ వీడియో తనూజకైనా, కళ్యాణ్కైనా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, తనూజ మీద వేస్తున్న అతి పెద్ద నింద ఏంటంటే, ఇప్పుడు తనూజ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తను ఎలా పడితే అలా ఉందా, నీట్ గా చీర కట్టుకుని తెలుగుండి అమ్మాయిలాగా పద్ధతిగా వెళ్ళింది. ఇప్పుడు ఆ కేక్ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. కేక్ కటింగ్ చేసింది, ఖచ్చితంగా తనూజ మీద కేసు వేయాలి, అది ఇదని. కేక్ కటింగ్ చేసింది, కేక్ కట్ చేయటం తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పే. కానీ ఆ కేక్ తెచ్చిన సంగతి కూడా తనూజకి తెలియదు. దువ్వాడ మాధురి గారు అండ్ శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ వీడియో బయటలో అయితే ఒప్పుకున్నారు. మీరు తనూజాని లాగొద్దు, తనూజకి ఎలాంటి సంబంధం లేదు, మేము కేక్ తెచ్చిన విషయం కూడా తనూజకి తెలియదు, ఎందుకు పాపం ఒక అమాయకురాల్ని దీంట్లో ఇరికిస్తున్నారు అని దువ్వాడ మాధురి గారు, శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు గట్టిగా చెప్పారు. అప్పుడే మీకు అర్థం కావట్లేదా తనూజ అది ఎలాంటి తప్పు లేదని? ఎందుకురా నాయన, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం చాలా మంది న్యూస్ ఛానల్ వాళ్ళు తనూజ మీద ఆ కేసులు వేయని, తనూజ మీద ఈ కేసులు వేయని, తనూజని ఎలాగైనా కేసులు వేసేయాలా, తనూజని బయటికి రానివ్వకూడదు, కేసులు పెట్టేసేయాలని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. ఒకటే చెప్తున్నా, మనం తప్పు చేయనన్నాళ్ళు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తనూజ కూడా ఎవరికి భయపడదు. ఓకేనా? నెంబర్ 1 పాయింట్ అయితే గట్టిగా చెప్పారు. నెంబర్ 2, అన్న తనూజకి ఎయిర్పోర్ట్ లో చాలా మంది గిఫ్ట్లు అయితే ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరు అంటున్నారు. తనూజకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మామ? తనూజ డై హ్యాడ్ ఫ్యాన్స్. ఓకేనా? తనూజకి చాలా మంది డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తనూజకి అన్యాయం జరిగింది, తనూజని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని తెలిసిన తనూజ ఫ్యాన్స్ వెళ్ళి తనూజని ఓదార్చడం, తనూజకి బుకేలు ఇవ్వటం, అక్క నీకు ఏం కాదు, నువ్వు మంచిదానివి, నీ వైపు మేము ఉన్నామని ప్రతి ఒక్కరు తనూజని కలవటం, తనూజ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకేనా? ఇలా తనూజ వైపు చాలా మంది డై హ్యాడ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు మామ. మీరు కూడా ఉన్నారా లేదా ఖచ్చితంగా లైక్ చేసి చెప్పండి, మేము ఉన్నాం బ్రో అని. ఓకేనా? ఆ తర్వాత నెంబర్ 3 పాయింట్ కళ్యాణ్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ అన్న విక్రమ్ ఆన్ డ్యూటీ నిఖిల్ ఉన్నాడు కదా బిగ్ బాస్ సీజన్ 8, ఆ మూవీలో కళ్యాణ్ ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నా, ఆ మూవీలో కళ్యాణ్ ఎలాంటి యాక్టింగ్ అయితే చేయట్లేదు. ఆ మూవీ ప్రమోషన్స్ కి అయితే కళ్యాణ్ పడాలా వెళ్ళాడు అంతే. కొంతమంది ఇలా అడుగుతున్నారు, అన్న కళ్యాణ్ పడాలా తనూజ గురించి ఎందుకు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు, తనూజని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు కదా, దాని గురించి కళ్యాణ్ పడాలా మాట్లాడొచ్చు కదా అంటున్నారు. ఒకటే చెప్తున్నా, ఎవరి లైఫ్ వాళ్ళది. ఓకేనా? ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళది. ప్రతిసారి మనం ఇన్వాల్వ్ అయ్యి ఏది పడితే అది చెప్పాలంటే కుదరదు. ఓకేనా? ఇక్కడ తనూజకంటూ పర్సనల్ లైఫ్ ఉంది, కళ్యాణ్ కంటూ పర్సనల్ లైఫ్ ఉంది. వాళ్ళిద్దరు లైఫ్ లో కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ప్రతిసారి కళ్యాణ్ స్టాండ్ తీసుకోవాలంటే కుదరదు. ప్రతిసారి కళ్యాణ్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తనూజ స్టాండ్ తీసుకోవాలంటే కుదరదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలా, ఫేస్ చేయాలా. వాళ్ళిద్దరు ఫేస్ చేస్తారని కూడా నాకు తెలుసు. కావాలని తనూజాని కళ్యాణ్ నెగిటివ్ అయితే చెయ్యొద్దు మామ. ఈ 3 విషయాల్లో తనూజనైనా కళ్యాణ్ అయినా చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. నాకు తప్పు అనిపించింది కాబట్టి గట్టిగా చెప్తున్నా. ఓకేనా? నిజం చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి తనూజ వెళ్ళి ఏమైనా ఓవర్ చేసిందా? ఎలా ఉంది? నార్మల్ గానే ఉంది. ఓకేనా? అక్కడ చాలా మంది ఫోటోలు అడిగారు, వాళ్ళకి ఫోటోలు ఇచ్చింది, అందరితో హ్యాపీగా ఉంది. కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, దువ్వాడ మాధురి గారితో చాలా క్లోజ్గా ఉంటుంది, ఎందుకంటే ఆమె పొలిటీషియన్ కదా, ఆమెతో ఉంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి, అది ఇదని. ఓరే నాయన, వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే అనుకున్నారు. ఓకేనా? వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నా బర్త్డే జరగాలి అని తనూజ దువ్వాడ మాధురి గారితో అంటే, ఓకేనా, అప్పుడు దువ్వాడ మాధురి గారు తనూజ బర్త్డేకి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలని ఆమె అనుకుంది కాబట్టి తనూజని తీసుకువెళ్ళింది అంతే. కానీ తనూజ ఏదో పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది, ఓన్లీ దువ్వాడ మాధురి గారితో క్లోజ్గా ఉంటుంది, అది ఇది అంటున్నారు. ఓరే నాయన, అలా అనుకుంటే తనూజ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టింది కదా, దాని గురించి గట్టిగా వైరల్ చేయరు, కానీ ఇలాంటి వాటినే గట్టిగా వైరల్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తనూజ ఊరగా దొరుకుతుంది కదా, ఏది పడితే అది మాట్లాడదాం, అది ఇదని. నాకు ఒకటే నచ్చారు ఆ తనూజ ఫ్యాన్స్ మాత్రం, ఎయిర్పోర్ట్ లో మాత్రం తనూజకి ఇచ్చిన సర్ప్రైజెస్ అయితే నాకైతే విజులు కూడా వేయనిపించింది. ఎందుకంటే తనూజని వాళ్ళు తీసుకున్న విధానం, ఓకేనా, వాళ్ళ ఇంటి అమ్మాయిలో వాళ్ళు భావిస్తున్నారు. ఇలాగే ఉండాలి తనూజ ఫ్యాన్స్ అని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఓకేనా? కళ్యాణ్ పడాల అది కూడా ఆ మూవీ అప్డేట్ అయితే, కళ్యాణ్ పడాల యాక్ట్ అయితే చేయట్లేదు. మంచి మూవీస్ లో కళ్యాణ్ పడాలో కూడా యాక్ట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత కళ్యాణ్ ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, అలా నెగిటివ్ చేయడం అయితే ఆపేయండి. ఎవరి పర్సనల్ లైఫ్ అయితే వాళ్ళకు ఉంటుంది. అవునా కదా? మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా వీడియోని లైక్ చెయ్యి, కామెంట్ పెట్టు. ఇలాంటి ట్రూ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.